నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. గోదావరి అన్నదాతకు అమ్మలాంటి ఆ జీవనదికి కష్టకాలం వచ్చింది. ఈ శతాబ్దిలో ఎప్పుడూ లేనంతగా కళతప్పింది. గోదావరి పరవళ్లు కనిపించడం లేదు. ప్రవాహ ఉత్సాహం తగ్గిపోయింది. తుళ్లిపడే గోదావరిలో మట్టి దెబ్బలే కనిపిస్తున్నాయి. పచ్చని పంట పొలాలకు ప్రాణం పోసే గోదావరి ప్రస్తుతం దాహం తీర్చే పరిస్థితుల్లో కూడా లేదు. 2 పంటలు పండే గోదావరి డెల్టాలో ఈ దుస్థితిని కలలో కూడా ఊహించలేం. హైలెస్సా అంటూ పడవెక్కి సాగే మత్స్యకారులు ఒడ్డున కూర్చుని నిరాశగా ఎడారిలా కనిపిస్తున్న గోదావరి వైపు చూస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఉన్న నీటిని కాపాడుకోలేని చేతకానితనం, ఈ రెండింటి వల్లే గోదావరిలో నీటి ప్రవాహం తగ్గిపోయింది. వచ్చిన నీటిని కాపాడుకోలేక ఉప్పు నీటిలో కలిపేస్తున్నాయి మన ప్రభుత్వాలు. ఇటు అక్రమ తవ్వకాలు గోదావరి గుండె కోసేస్తున్నాయి. మానవ తప్పిదమే ఈ వైపరీత్యానికి కారణం. బక్క చిక్కి అస్థిపంజరంగా కనిపిస్తున్న గోదావరి ఆత్మఘోష అంతు చిక్కనిది. అసలు గోదావరికి ఏం జరుగుతోంది? ఈ పరిస్థితి మారే దారి లేదా అంటే ఉంది, కానీ చేసే నాథులే లేరు. ఇది 2010 ఆగస్టులో పరుగులెత్తిన గోదావరి. ఉప్పొంగిలే గోదావరి, ఊగిందిలే చేలోవరి, గోదారిలో నీలాంబరి, మా సీమకే చీనాంబరి, వెదలు తీర్చు మా దేవేరి, వేదమంటి మా గోదారి. ఇది ప్రస్తుతం ఎండి దయనీయంగా కనిపిస్తున్న ఎడారి గోదావరి. నిండు కుండలా ఉండాల్సిన గోదావరి